నమస్తే. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. డిసెంబర్లో తోట ఎలా ఉందో చూడండి. తోట ఉంది కానీ తోట పని ఏం లేదు. ఇప్పుడు వెదర్ అంతా డల్గా కోల్డ్గా ఉంది. క్రిస్మస్కి న్యూ ఇయర్కి దేశం అంతా లైట్లు పెడతారు. మేము కూడా కొన్ని పెట్టాం. ఈ ఫెస్టివ్ సీజన్లో దేశం అంతా జనాలు చాలా బిజీగా ఉంటారు. కానీ ఈ ఏడాది బయటికి వెళ్ళడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే చాలా రకాల వైరస్లు తిరుగుతున్నాయి. నవంబర్లో నేను కాస్త గార్డెన్లో అటు ఇటు తిరుగుతుండేదాన్ని. ఇప్పుడు అది కూడా లేదు. పగలైతే బయట 6 to 8 degrees టెంపరేచర్ ఉంది. రాత్రి అయితే ఇంకా -3 దాకా వెళ్ళిపోతుంది. అదే వైజాగ్ టెంపరేచర్ అయితే ఈరోజు చెక్ చేశాను. నైట్ టైం 21 degrees, డే టైం 28 to 30 degrees అట. చాలా ఫాగ్ పొగమంచు పట్టేసింది. చెట్లన్నీ ఆకులు రాలిపోయి కొమ్మలు పొలల్లాగా అయిపోయి బూచుల్లాగా ఉన్నాయి. ఈవినింగ్ 4 కల్లా చీకటి పడిపోతుంది. సన్ రైజ్ అయితే 8కి. ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే షార్టెస్ట్ డే అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా నెమ్మదిగా డే లైట్ టెంపరేచర్స్ పెరుగుతాయన్నమాట. అన్ని మొక్కలు చెట్లు పుల్లలైపోవు. కొన్ని అయితే ఎవర్ గ్రీన్స్ ఉంటాయి. పైన్ చెట్లు అలాంటివి పచ్చగానే ఉంటాయి. తర్వాత కమీలియాస్ రోడోడెండ్రాన్స్కి ఆకులు థిక్గా రబ్బర్లా ఉంటాయి. అవి ఆకులు రాలిపోవు. ఎంత చలి ఉన్నా సరే అవి అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ వసంతంలో పూయడానికి అప్పుడే మొగ్గలు కూడా వచ్చేసాయి. ఈ మొగ్గలు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి. కొంచెం పెద్దగా పెరిగి మార్చి కల్లా ఉబ్బి అప్పుడు పూస్తాయి అన్నమాట. పెద్ద మెగ్నోలియా చెట్టు మరి హార్డ్ ప్రూనింగ్ చేయించేసాము. ట్రీ కట్టర్, ట్రీ సర్జన్ తెప్పించి. కానీ చిన్నది ఒకటి ఉంది. దీని పేరు స్టెల్లాటా, అంటే స్టార్ లైక్ ఫ్లవర్స్ ఉంటాయి. అది మాత్రం మొగ్గలు నిండా ఉన్నాయి. అవి స్ప్రింగ్లో పూస్తాయి అన్నమాట. మరి అక్టోబర్ నవంబర్లో పాట్స్లో డాలియాస్ అన్నీ తీసేసి డాఫడిల్స్, ట్యూలిప్స్ అలాంటి స్ప్రింగ్ బల్బ్స్ నాటాం కదా, అవి ఇప్పుడు చిన్న మొలకలు వస్తున్నాయి అన్నమాట. సో దట్ ఈస్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక్కొక్కసారి దుంపలు స్ప్రింగ్ రాకముందే కుళ్ళిపోతాయి. కానీ మొలకలు వస్తున్నాయి కాబట్టి మంచిదే. అన్నిటికన్నా ముందు గ్రేప్ హైసిన్స్ అని చిన్న బ్లూ పూలు పూస్తాయి. స్ప్రింగ్ ఫ్లవర్స్ అన్నమాట. అవి ముందు మొలకలు వచ్చేసాయి. చూడండి గ్రీన్గా ఉన్నాయి. అవి పూయడం కూడా ముందే పూస్తాయి. అయితే నవంబర్లో చూపించాను, కొంతమంది చూసే ఉంటారు. కొత్తగా డాలియాస్ అన్నీ తీసేసి అక్కడ బార్డర్లో ఒక వరుస అంతా రోజెస్ పెట్టాను. రోజ్ బార్డర్ కింద. అవి ఇప్పుడు ఎలాగున్నాయో చూడండి. ఇవి కూడా పుల్లలా అయిపోయి కానీ పచ్చగా ఉన్నాయి, బ్రౌన్గా అవ్వలేదు. కాబట్టి బతికే ఉన్నట్టు లెక్క. అయినా ఇప్పుడు చిగుళ్ళు మొగ్గలు రాకూడదు. ఒకవేళ పొరపాటున వచ్చినా సరే కొంచెం ఒక్కొక్కసారి టెంపరేచర్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. అవి మొక్కలు కన్ఫ్యూజ్ అయిపోయి పూలు మొగ్గలు చిగుళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు చాలా కష్టం అనమాట. ఎందుకంటే సడన్గా టెంపరేచర్ పడిపోతే ఆ చిగుళ్ళు పాడైపోతాయి. అందుకని గులాబీలు ఇలాగా నిద్రలో ఉండడమే మంచిది. హైబర్నేషన్ అనమాట. ఊర్మిళలాగా పడుకుని ఉండాలి. ఇప్పుడు అర్జెంటుగా లేచి మొగ్గలు చిగుళ్ళు వచ్చేస్తే చాలా ప్రమాదం. చూడండి ఇంత చలిలో కూడా చామంతి పూసింది. అసలు చామంతులు సమ్మర్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ దాకా పూస్తాయి. ఆ తర్వాత పూయవు. ఇంత చలిలో కూడా 2 కెలండిలా అన్న పూలు పూసాయి చూడండి చక్కగాను. లిల్లీస్ అయితే ఇంట్లోనే పెట్టాను, కిచెన్లోను, తలుపు దగ్గర కాస్త సన్లైట్ అప్పుడప్పుడు వస్తుందని. ఈ దుంపలు జూలైలో కొన్నాను ఫ్లవర్ షోలో. అవి నాటాను కానీ అసలు పూత వచ్చేసరికి వింటర్ వచ్చేసింది. అందుకని ఈ మొక్కని ఇంట్లోనే పెట్టి పెంచాల్సి వచ్చింది. ఇవి అసలు లిల్లీస్ అన్నవి సమ్మర్లో పూస్తాయి. ఇప్పుడు పూసిందంటే ఇంక బయట పెట్టడానికి లేదు, ఒక్క రోజులోనే చచ్చిపోతుంది. దాని పక్కన విత్తనం నుంచి పెంచాను నిమ్మ చెట్టుని. దీని వయసు 4 ఏళ్ళు. దీన్ని ఇంక బయట పెట్టకూడదు. అసలు సమ్మర్లో పెట్టినా ఇది పాడైపోతుంది. అందుకని ఇంట్లోనే పెట్టుకోవాలి. సమ్మర్ ఎండింగ్లో అంటే అక్టోబర్ నవంబర్లో చాలా దుంపలు బెగోనియాస్, డాలియాస్ అన్నీ తవ్వేసి తీసేసి కుండీల్లోంచి కూడా తీసేసి గరాజ్లో పెట్టాను.
కొన్ని జెరేనియమ్స్ కూడా గరాజ్లోనే ఉన్నాయి. దీన్ని ఓవర్ వింటరింగ్ అంటారు. అంటే వింటర్ అంతా అవి అక్కడే ఉంటాయన్నమాట స్ప్రింగ్ వచ్చేదాకాను. కొన్ని అయితే ఆల్రెడీ చచ్చిపోయినట్టు ఎండిపోయినట్టు ఉన్నాయి, కానీ ఇవి కొన్ని బతికే ఉంటాయి. ఇది అందుకని స్ప్రింగ్ వచ్చి బయట పెట్టి వీటికి నీకు వస్తా నీళ్లు పోసి అప్పుడు కానీ తెలియవు దీనికి చిగుళ్ళు వస్తాయా పోయే మొక్కలు అని. కొంతమంది రోజ్ కటింగ్స్ మీద వీడియో చూసే ఉంటారు. అందులో చూపించాను రోజ్ కటింగ్స్కి రూట్స్ వస్తే రీపాట్ చేసి గార్డెన్లో పెట్టాను. ఇప్పుడు చూడండి బ్రతికే ఉంది. ఇది ఇలానే ఉంటుంది. ఇప్పుడు అప్పుడే పెరగదు. చిగుళ్ళన్నీ స్ప్రింగ్లో వస్తాయి, ఇప్పుడు రావు. హైడ్రేంజియా మీద కూడా కొంతమంది వీడియోస్ చూసే ఉంటారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ హైడ్రేంజియా అవతారం చూడండి ఎలా ఉందో. ఇది బూచిలాగా ఉంది, బూజు పట్టేసినట్టుంది. కానీ ఇది మరి స్ప్రింగ్లో మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి పూస్తుంది. ప్రస్తుతానికి పాత పూలు అలా ఉంచేసాను, ఎందుకంటే అవి గొడుగులాగా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట చిగుళ్ళని. సో అదండి సంగతి. డిసెంబర్లో తోట పడుకుంటుంది. అలా గార్డెన్ నిద్రపోవడమే మంచిది. గడ్డి కూడా పెరగదు, లాన్ మోవింగ్ కూడా ఉండదు ఈ టైంలోను. తోట మళ్ళీ సూర్యుడి కిరణాలు తగిలితే కానీ మేలుకోదు. ఇప్పుడు మీకు ఇంగ్లాండ్లో డిసెంబర్లో గార్డెన్ ఎలా ఉంటుందో తెలిసింది కదా. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. అప్పటిదాకా సెలవు. బాయ్.